అక్షరమైనటువంటి యోధ్ గురించి నేర్చుకుంటాం. యోధ్ 10వ అక్షరం అతి చిన్నది, అందుకనే నేను యోధ్ మీద చిన్నదిగా పెట్టాను, పెద్ద షేప్లో రాయకుండా. ఇది ఆకాశం నుండి ఏలాడుతున్నట్టుగా ఉంది. యోధ్ అంటే చేయి, బాహువు అని అర్థం. ఈ యా అనే శబ్దమే ఇంగ్లీష్లో వై, మరి మనకు తెలుగులో యెహోవాకి, ఇంగ్లీష్లో జెహోవా అని మనకు వస్తుంది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే యోధ్ అనేటువంటిదే యా అనే శబ్దంతో యెహోవా, యేసు, యహూది అంటే యూదులు అనేటువంటి పేర్లకు వాడబడేది. చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే తండ్రికి కుమారుడికి సంబంధించి వాడబడేటువంటి పేరు. చిత్రలిపి ఎలా ఉందంటే దాన్ని చిహ్నం అనేది కూడా అంటారు. చేయి, భుజము, కుడి చేతిని సూచిస్తూ ఉండేది. ఈ 22 హీబ్రూ అక్షరాలన్నిటిలో అతి చిన్న అక్షరము ఈ యోధ్ అక్షరం అన్నమాట. ఇంకా మనం చెప్పుకున్నట్లయితే 22 అక్షరాలు హల్లులే, అచ్చులు లేవు, కానీ ఇది హల్లు అచ్చుగా పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుందో తర్వాత మనం వెళ్ళిపోతున్నాం. సరే, మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో ఈ యొక్క చేయి అనేటువంటిది రెఫరెన్స్లు ఇప్పుడు ఎక్కడ వచ్చినాయంటే ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో చేయించి, చర్మపు చొక్కాలలో చేయించి అనే దగ్గర ఉంది. తర్వాత ఆదికాండం 3:22లో ఒకవేళ చేయి చాచి జీవవృక్ష ఫలములు తినవచ్చునేమో అనేది ఒక రెఫరెన్స్ ఉంది. ఇలాగా చేయి, చాచి, చేయించి అనే రెఫరెన్స్లు మనం చూస్తున్నాం. ఇంతకీ ఈ అక్షరంలో ఉండే ప్రాధాన్యత ఏంటంటే యేసు యొక్క అధికారం, అంటే మన చేతిలో పవర్ ఉండాలన్నమాట. అలాగే యేసు యొక్క అధికారము, బలము, శక్తి, దైవ సాక్షాత్కారాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఆయన చేయి పెడితే బాగైపోతుంది. కుష్ఠవ్యాధిని నయం చేశాడు, కేవలం తాగితే స్వస్థతలు అన్నమాట. కాబట్టి ఈ ఆయన హస్తము అధికారాన్ని, బలాన్ని, శక్తిని, దైవ సాక్షాత్కారాన్ని సూచిస్తూ ఉంది. దీని సంఖ్యా విలువ ఏంటంటే 10. ఈ 10 ఏమిటంటే ఇది దైవిక సంఖ్య. దేవుని వేలు అని పిలువబడే విధి నిర్ణయించిన విశ్వ విధిని సూచిస్తుంది. ఎందుకంటే ఆయన మరి చేతితో ధర్మశాస్త్రాన్ని రాసినట్టుగా మనకు రెఫరెన్స్ ఉన్నాయి. యేసయ్య కూడా నేల మీద చేతితో ఏదో రాయించుందేమో అని ఉంది. కాబట్టి విశ్వ విధిని సూచిస్తూ రాసినటువంటి మాటలు ఈ 10వ విలువ కలిగినటువంటి యోధ్ అక్షరం. సరే, మనం ఇక్కడ 7 పాయింట్లు మనం తెలుసుకోబోతున్నాం. యోధ్ యొక్క రహస్యం ఏమిటంటే గాలిలో వేలాడుతూ ఉన్నది ఫస్ట్. ఈ అక్షరము అతి చిన్నదిగా కిందకి మధ్యకి లేకుండా పైన వేలాడుతూ ఉంటుంది. ఇది హల్లుల అణువు. హల్లుల అణువు అంటే నాకు చెప్తానని చెప్పాను. ఏమిటంటే ప్రతి అక్షరం రాసేదానికి మనకు ఉపయోగపడేది ఈ యొక్క అక్షరం. అంటే ఉదాహరణకి అలెఫ్ రాయాలంటే అలెఫ్లో 2 యోధులు ఉంటాయి. ఇలా ఇదొక యోధు, ఇదొక యోధు. పైన ఇది దేవుని హస్తము, ఇది మానవ హస్తము. మధ్యలో ఉండేది ఒక వాల్, అంటే విశ్వాసము అని అర్థం. పైన ఉన్న దేవుడు, కింద ఉండే మానవుడిని విశ్వాసం ద్వారా కలుసుకుంటాడు. ఇలా ప్రతి అక్షరంలో ఒకరు గీత తీసినా, ఒకరు టైప్ చేసినా, ఒకరు ఎలా రాసినా అంతా ఒక అక్షరం వస్తుంది. అంటే ప్రతి అక్షరంలో ఇది కలుస్తూ ఉంటుంది. అదన్నమాట. ఏమంటే ఇతర అక్షరాల ప్రారంభము మరియు ముగింపుతో ఉన్నది అని రాయబడింది. అంటే ప్రతి అక్షరంలో ఈ ఒక్కరే ఉండేటువంటిది దాని నుండే కొనసాగుతుంటుంది, దాంతోనే అర్థమవుతుంటుంది అని అర్థం అన్నమాట. ఇది దైవ శక్తి బిందువు. అన్ని అక్షరాలను రూపొందించే దేవుని సృష్టి నిర్మాణ ఇటుకలుగా దేవుని చేత రాయబడింది. ఓకే, ఇది యోధుకు ఉండేటువంటి రహస్యం. ఇంకా మనము చూసినట్లయితే యోధ్ అనేటువంటిది చిన్న అక్షరం కాబట్టి అది వినయానికి సూచనగా ఉంటుంది. వినయానికి సూచన ఉంటే ఆల్రెడీ ఏమవుతుందంటే హెచ్చింపుకి సూచన అవుతుంది. అందుకు యాకోబు ఉదాహరణ. యా అనేది ఎందుకు అండర్లైన్ చేసిందంటే యోధుతోనే యాకోబు అనేది వస్తుంది. ఆయన పేరు ఇశ్రాయేలు దేవుడు మారుస్తాడు.
మనకు ఇల్లు ఉండేటువంటి ఈ రాయకుండా యాలో ఉండేటువంటి ఈ రాసిన, అందుకనే కన్ఫ్యూజ్ కాకుండా